అందరికీ నమస్కారం. మన చిన్నప్పుడు విన్న కొన్ని పాత తెలుగు కథలు గుర్తున్నాయా? ఈరోజు మనం వాటిలోకే ఓ ప్రయాణం చేద్దాం. అయితే ఇవి కేవలం టైంపాస్ కథలు కాదండోయ్. మంచి జీవితమెలా బతకాలో చెప్పే కొన్ని శాశ్వతమైన పాఠాలు వీటిలో దాగి ఉన్నాయి. మరి ఆ విలువైన పాఠాలేంటో కలిసి తెలుసుకుందాం రండి. అసలు ఒక అత్యాసపరుడైన రైతు, గర్వంగా ఫీలయ్యే ఓ గులాబీ, ఇంకో దాన్ని చూసి అసూయపడే కాకి, వీటన్నింటికీ మనం నేర్చుకోవాల్సిన జ్ఞానానికి ఏంటి సంబంధం? ఇదే కదా అసలు ప్రశ్న. మనం ఈ కథలను కేవలం పిల్లల కథల్లా కాకుండా మనుషుల స్వభావాన్ని తెలిపే ఉదాహరణలుగా చూద్దాం. ఎందుకంటే ఈ పాత్రలన్నీ మనలో ఉండే మంచి, చెడులకు అద్దం పడతాయన్నమాట. సరే, మన మొదటి థీమ్ అత్యాస. ఇది మనుషులకు ఉండే అతిపెద్ద శత్రువుల్లో ఒకటి కదా. ఉన్నదానితో తృప్తిపడకుండా ఇంకా ఇంకా కావాలనే కోరిక చివరికి ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో ఈ కథలో చూద్దాం. కథలోకి వెళ్తే, ఒక పేద రైతు ఉండేవాడు. ఒకరోజు అతని పంట పండింది. అదృష్టం తలుపు తట్టింది. అదేంటంటే, అతని దగ్గరున్న ఒక బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. ఇంకేముంది, అతని పేదరికమంతా పోయి జీవితం హ్యాపీగా సాగిపోతోంది. అంతా బానే ఉంది, కాని అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అయితే చూడండి, వినాశనానికి దారి ఎలా మొదలైందో. మొదటి స్టెప్, ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డుతో హాయిగా ఉన్నాడు. కానీ రెండో స్టెప్లో అసహనం, అత్యాస వచ్చేశాయి. అన్ని గుడ్లు ఒకేసారి నాకే కావాలి అనుకున్నాడు. ఇక మూడో స్టెప్లో లోపలున్న నిధంతా తీసేసుకోవాలని ఆ బాతును చంపేశాడు. చివరికి నాలుగో స్టెప్, ఏమైంది, లోపలేమీ లేదు. తన అదృష్టాన్ని తనే చేజేతులా నాశనం చేసుకున్నాడు. సో అత్యాశ అంటే ఇదే అన్నమాట. సంపద, అధికారం ఏదైనా సరే, దానికోసం విపరీతమైన, స్వార్థపూరితమైన కోరిక పెంచుకోవడం. చివరికి అది మనల్నే నాశనం చేస్తోంది. సహనంగా ఉంటే జీవితాంతం వచ్చేదాన్ని ఒక్కరోజులో పొందాలనే ఆత్రం చివరికి సర్వం కోల్పోయేలా చేస్తోంది. సరే, అత్యాశ నుండి ఇప్పుడు మనం ఇంకో టాపిక్కి వెళ్దాం. అందం వర్సెస్ అంతర్గత బలం. అంటే పైకి కనిపించే రూపానికి, లోపలుండే శక్తికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు రెండు పాత్రలున్నాయి. ఒకటి గులాబీ, ఇంకొకటి బ్రహ్మజముడు. ఆ గులాబీ ఏమో తన అందమైన రెక్కల గురించి, తన సువాసన గురించి తెగ గొప్పలు చెప్పుకునేది. పక్కనే ఉన్న బ్రహ్మజముడిని చూసి, నువ్వేంటి ఇలా ముళ్లతో అందవిహీనంగా ఉన్నావ్ అని ఎగతాళి చేసేది. దానికి బాహ్య సౌందర్యమే అంతా. మరోవైపు బ్రహ్మజముడు ఏమీ మాట్లాడకుండా వినయంగా ఆ కఠినమైన ఎడారి ఎండను తట్టుకొని నిలబడేది. తనలో నీటిని దాచుకుని తన అంతర్గత బలాన్ని నమ్ముకుంది. రూపం కంటే మనుగడ ముఖ్యమని దానికి తెలుసు. అప్పుడొక విషయం అర్థమవుతుంది. నిజమైన అందం పైకి కనిపించే రూపంలో కాదు, కఠినమైన పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలబడి ఇంకొకరికి జీవాన్నివ్వగల శక్తిలో ఉంటుంది. ఇది కదా అసలైన పాఠం. మన ప్రస్తుత ప్రపంచంలో పైపై మెరుగులకిచ్చే విలువలకి, నిజమైన అంతర్గత శక్తికి మధ్య ఉన్న తేడాను ఈ కథ ఎంత బాగా చెప్పిందో కదా. సరే, అత్యాశ, గర్వం అయిపోయాయి. ఇక మనలో చాలామందిని బాధపెట్టే మరో ఎమోషన్ అసూయ. దీని నుండి మనల్ని మనం అంగీకరించుకోవడం వైపు ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒక నల్ల కాకి ఉంది. దానికి తన రంగు అంటే అస్సలిష్టం లేదు. దానికి తెల్లగా, అందంగా ఉండే హంసను చూస్తే చాలా అసూయగా ఉండేది. ఆ అసూయతో ఆ కాకి చేసిన పిచ్చి పనులు చూడండి. హంసలా బతకాలని ప్రయత్నించింది. తన ఈకలు తెల్లగా మారిపోతాయేమో అనే ఆశతో రోజూ నీళ్లలో మునిగేది. కాని అలా చేయడం వల్ల తన స్వంత స్వభావాన్ని మర్చిపోయి ఆహారం కూడా వెతుక్కోలేక దాదాపు చనిపోయే పరిస్థితికి వచ్చింది. చివరికి దానికి అర్థమైందేంటంటే, ఎంత ప్రయత్నించినా కాకి కాకిగానే ఉంటుంది, హంస అవ్వలేదు అని. సో అసూయ అంటే ఇదే, ఇతరుల దగ్గర ఉన్నది మనకు కావాలని బాధపడటం. దీనివల్ల మనకు అసంతృప్తి తప్ప ఏమీ మిగలదు. మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. మనల్ని మనం అంగీకరించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంది, వేలొకరిలా మారాలని ప్రయత్నించడంలో కాదు. సరే, ఇవన్నీ మనలో ఉండే చెడు గుణాల గురించి హెచ్చరించే కథలు. కాని మన తెలుగు కథలన్నీ ఇలానే ఉండవు. మంచి గుణాలకు, ముఖ్యంగా నిజాయితీకి, దైవమిచ్చే బహుమతుల గురించి చెప్పే కథలు కూడా చాలా ఉన్నాయి. అవును, అన్ని కథలు మనల్ని హెచ్చరించేవి కావు. సద్గుణాలున్న మంచివాళ్లను గుర్తించి, కొన్ని అతీత శక్తులు వాళ్లకి ఎలా బహుమతులిచ్చాయో చెప్పే కథలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి, ఒక నిజాయితీగల పేద రైతుకు అంతులేని ఆహారమిచ్చే అక్షయపాత్ర దొరకడం, లేదా
నిజం చెప్పినందుకు ఒక వ్యక్తికి దేవతలే వచ్చి మాయా పనిముట్లను బహుమతిగా ఇవ్వడం, ఇంకా ఒక నిస్వార్థ ఋషికి మొత్తం మానవాళి మంచి కోసం దైవిక అమృతాన్ని అప్పగించడం. ఇలాంటి కథలు మనకు నిజాయితీగా ఉండాలనే స్ఫూర్తినిస్తాయి. సరే, ఈ కథలన్నీ విన్నాం కదా. మరి ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో, ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు ఏంటంటే, 1. అత్యాశ కంటే సహనం గొప్పది. నిజమైన సంపద అనేది నిదానంగా వస్తుంది, తొందరపడితే ఉన్నది కూడా పోతుంది. 2. గర్వం కంటే సారం ముఖ్యం. పైకి కనిపించే అందం కన్నా మన లోపల ఉండే అంతర్గత బలమే ఎక్కువ విలువైనది. 3. అసూయ కంటే స్వీయ అంగీకారం. మనల్ని మనం ఇష్టపడటంలోనే అసలైన ఆనందముంది. ఇక చివరిగా 4. మోసం కంటే నిజాయితీ. నిజాయితీ, దయ ఉన్నవాళ్లకే చివరికి మంచి జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న. అంతా ఇన్స్టంట్గా జరిగిపోవాలి, అంతా సోషల్ మీడియాలో ప్రదర్శనకు పెట్టాలి అనుకునే ఈ ప్రపంచంలో మనమిప్పుడు చెప్పుకున్న ఈ ప్రాచీన పాఠాలలో అంటే సహనం, అంతర్గత బలం, స్వీయ అంగీకారం, నిజాయితీ, వీటిలో మన సమాజానికి ఈరోజు ఏది అన్నిటికన్నా ఎక్కువగా అవసరమనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.